ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఎన్నికల వేళ ఆర్ఐఆర్ కాలనీ వాసులు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మా బతుకులు ఘోరంగా తయారైనవి. చేద్దామంటే పని లేదు, తిందామంటే తిండి లేదు, ఏ పని చేద్దామన్నా పని దొరకడం లేదు. గత ప్రభుత్వం మాటలు చెప్పినా తప్ప పనులను చేయలేదు. మా మల్లన్న సాగర్ పేరు మీద వేల కోట్ల రూపాయలు దండుకున్నారు. మా భూముల మీద కోట్ల రూపాయలు దండుకున్నారు. మా బతుకులు రోడ్డు మీద ఈడ్చిండ్రు. వాళ్ళు నాశనం అయిపోతారు అని టీఆర్ఎస్ నాయకులకు శాపనార్థాలు పెట్టి కంటిన్యూ పెట్టుకున్నారు. వాడు చేసే మొత్తం కేసీఆర్ 7 లక్షలు ఇవ్వమంటే వీడు 6 లక్షల కాదు కట్టుకున్నాడు. 6 లక్షలు ఇచ్చాడు. వాడే ఎక్కువ ముంచుడు మందిని, హరీష్ రావు ముంచుడు. సర్పంచులను భయపెట్టించిండు. వాళ్ళు కూడా అందరినీ ముంచుడు. ఏములో పోలీసు వాళ్ళని పెట్టినాక ఏం చేస్తారు? సర్పంచ్ ఏం చేస్తారు? మేము ఎంత నాశనం సార్. డ్యామ్ కట్టి కూడా వాళ్ళని నాశనం చేసి మొత్తం వాళ్ళు కూడా ఒట్టిగా ఎండల వానలు వస్తున్నారు. వాళ్ళకు కూడా ఏం న్యాయం లేదు సార్. మొత్తం భూములు జాగాలన్నీ గుంజుకునే, ఇండ్లు గుంజుకునే, ఒట్టిగా ఇండ్లు కట్టిస్తే ఇండ్లు చూసుకొని బతుకొస్తారు. ఏముండొస్తుంది ఇండ్లు చూసుకుంటా? రోడ్డు మీద కూర్చోవాలి, ఇంట్లోకి పోవాలి. మాకు ఏం న్యాయం అంటే న్యాయం లేదు. లంచకొట్లు కట్టేసి వస్తారు, అట్లే నాశనం అయిపోతారు. జరిగిందే చెప్పే, నీకు ఏమన్యాయం జరిగిందో చెప్పు. ఏం చేసి మంచిగా చేసి చిప్పల నుంచి పెట్టి తొలిండి. పెద్ద కంపెనీలు ఎత్తాడు, పిత్తల మీద వాళ్ళు ఎవడో కొట్టేసి అది చేసాడు. ఇప్పుడు ఎవరిని అడగాలి? ఇప్పుడు సర్కారు అడగాల? మీకు అప్పుడు తెలియలేదు అంటారు, అంతేనే కాబట్టి. మరి ఇప్పుడు ఎవరిని అడుగుతాడు? ఎవరు పైసలు ఎన్ని ఇచ్చారు? పైసలు ఎకరానికి ఇచ్చారు? 20 లక్షలు 30 లక్షలు అయింది సార్. కొండపచ్చమ్మ సాగర్కు ఎకరానికి 12 లక్షలు ఇచ్చాడు. మాకు 6 లక్షలే. పట్నం గ్రామాలకు మల్లన్న సాగర్లు పోయిన వాళ్ళకు మీకెందుకే? మీరు అడగలే మరి? అడిగితే ఇక్కడ వాల్యూ ఉన్నది, ఇక్కడ వాల్యూ లేదండి సార్. ఏం మాకు అన్యాయం చేసి మొత్తం భూములు గుంజుకున్నాడు. 6 లక్షలకు ఏమొస్తుంది? 6 లక్షలు అంటే అసలు బయట 20 లక్షలు అయినాయి. మాకు 6 లక్షలు ఇచ్చే వరకు. మరి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మేము బంగారు తెలంగాణ చేసినాము, మస్తు బతారు అని చెప్తాడు. కానీ ఎన్ని ఊళ్ళు ముంచుడు సార్ వాళ్ళ అంజ కొడుకు. ఎన్ని ఊళ్ళు ముంచుడు. డ్యామ్లు అన్ని కట్టి మొత్తం ఊళ్ళన్నీ నాశనం చేసిండు మమ్మల్ని. రోడ్ల మీద మొత్తం కూర్చోవాలి, ఇంట్లో పోయి కూర్చోవాలి. ఇప్పుడు డ్యామ్లలో భూములు పోయిన వాళ్ళకి అందరికి పక్కా ఇండ్లు కట్టించిన, మంచిగా పైసలు ఇచ్చిన అంటాడు. మీరేమో సంతోషంగా బతారని చెప్తాడు. సంతోషం ఏం లేదు. ఒక్కొక్కరు మత్తు సత్తురు, టక్కరై సత్తురు, ఉరి పెట్టుకొని సత్తురు, మన దాకా సత్తురు, ఇంకా సత్తారు. ఎందుకని చచ్చిపోతారు? ఎందుకని సత్తురు అంటే ఇప్పుడు సారు ఇప్పుడు భూమి గుంజుకున్నాడు. వ్యవసాయం చేస్తే వ్యవసాయం లేదు. కాయకిలు అంటే కాయకిలు దొరుకుతలేదు. కాయకిలు దొరుకుతలేదు. ఏం కాయకిలు దొరుకుతలేదు. ఒట్టిగానే ఆడోళ్ళు మొగోళ్ళు అంతా ఒట్టిగానే. ఒకళ్ళు కాకపోతే వాళ్ళు ఇంట్లో మొత్తం ఏం లేకుండా పూసవ కూడా అమ్ముకొని బతు తింటారు. ఆ పూసవ కూడా ఉన్నాయి. పూసవ లేవు, పైసలు లేవు చేతులలో, ఏం లేకుండా అయిపోయారు. ఒట్టిగానే రోడ్డు మీద కూర్చోవాలి, ఇంట్లో కూర్చోవాలి. ఏం పొద్దు పోతుంది? ఏం లేదు. భూమి కొట్టుకున్నట్టు సార్. ఏమంటే ఏం లేదు. ఇంకా కూడా చచ్చిపోతారు సార్. ఏం బాగాలేదు.